ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం హస్తిన వెళ్లనున్నారు. అనేక కీలక అంశాలు, ప్రాజెక్టులు, కంపెనీలపై చర్చించడంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేంద్ర పెద్దలకు వివరించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు కేంద్రం పెద్దలతో వరుసగా సమావేశం కానున్నారు. పలు ప్రాజెక్టుల విషయంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 85 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చాక దాదాపుగా 83 పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కోరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ప్రస్తుత పరిణామాలతో పాటు మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు పురోగతి, ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వంటి అంశాలను కూడా వివరించే అవకాశం ఉంది. జగన్ టూర్లలో హింసాత్మక సంఘటనలు, రెచ్చగొట్టే ప్రకటనలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ వైఖరిని జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు వివరించనున్నారు. తెలంగాణ అభ్యంతరాలకు సమాధానం చెప్పడమే కాకుండా వరద జలాలను మాత్రమే వాడుకుంటామని సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పనున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ గురించి అశ్విని వైష్ణవ్తో చర్చించనున్నారు. టీసీఎస్, గూగుల్ వంటి పలు సంస్థల కోసం విశాఖ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఐటీ క్యాంపస్ల గురించి చర్చించనున్నారు. 15న దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంతో పాటు 16న భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. వీలైతే ప్రధాని మోదీని సైతం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.